అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి బతుకమ్మ పండుగను బాగానే సంబరంగా జరుపుకున్నట్టున్నారు కదా. ఇక ముంగడ దాసురు ఉన్నది కాబట్టి ఆ పండుగను కూడా మంచిగానే ఆనందంగా జరుపుకొని సరగాని ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల ఎత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో చాలా గట్టిగా సురువు కాబోతున్నది ఎన్నికల పోరు. స్థానిక ఎలక్షన్లతోనే జాతరలోనే ఉండబోతుంది ప్రతి ఊరు. హైదరాబాద్లో పెట్టిన బతుకమ్మకు దక్కింది గిన్నెస్ బుక్కుల స్థానము. మాట తప్పినందుకు ఏ రికార్డు కూడా దక్కలేదా అంటుండ్రు జనము. గరీబుల కడుపు నిండా బువ్వ పెట్ట చూస్తురట. వాళ్ళకున్న బాధలకు 5 రూపాయలకే టిఫిన్లు పెట్టబోతుండ్రట జిహెచ్ఎంసీల పేదలకు. ప్రజలకు లీడర్లు దావతిచ్చేదందుకే వచ్చిందట దసరా పండుగ. ఈ పండుగకు దావతిస్తే నాయకులకు అవుతుందట ఖర్చుదండుగా. ఇంకో 20 ఏళ్ల వరకు చచ్చిపోతాడట దేశ ప్రధాని మోడీ సారు. రాములవారి ముచ్చట చెప్పుకుంటా ఇట్లా అన్నాడు భూపతిరెడ్డి గారు. సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని తెలంగాణ పబ్లిక్ కు పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తుంటే స్థానిక ఎన్నికలు ఎప్పుడో ఎన్నికల సంఘం ఆఫీసర్లు చెప్పేసిర్రట. మరి ముందుగాల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే లేకుంటే సీదా సర్పంచ్ ఎన్నికలే మొదలు పెడతారా అంటే ఆలస్యం ఎందుకు అన్ని అరుచుకుందాం పండ్రి. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల జాతర సురువైంది. ఎన్నికల కోడ్ అమల్లకు వచ్చుడుతోటి జిల్లా కలెక్టర్లు ప్రజావాణి కూడా రద్దు చేసిర్రట. అక్టోబర్ 8 తారీఖు నాడు ఎన్నికల కోడ్ అమల్లకు వస్తుందని చెప్పిండ్రట. మొదలు 2 విడతల కింద ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడతారట. మొదటి విడత కింద అక్టోబర్ 23 తారీఖు నాడు, 2వ విడత కింద 27 తారీఖు నాడు ఇట్లా 2 విడతల కింద ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టబోతున్నారట. అట్లనే సర్పంచ్ ఎన్నికలు కూడా 3 విడతల కింద పెట్టబోతున్నారట. మొదటి విడత కింద అక్టోబర్ 30 తారీఖు నాడు అయితే, 2వ విడత నవంబర్ 4 తారీఖు, 3వ విడత నవంబర్ 8 తారీఖు నాడు 3వ విడత పంచాయతీ ఎన్నికలు పెట్టబోతున్నారట. ఇన్ని దినాలు బీసీలకు 42% రిజర్వేషన్లు డిక్లరేషన్ చేసినాకనే కాంగ్రెస్ సర్కారు ఎన్నికలకు పోతామని చెప్పినట్టే మొన్న జీవో విడుదల చేయగానే ఇట్లా ఎన్నికల సంఘం ఆఫీసర్లు కూడా కోడ్ నోటిఫికేషన్ చేసి డేట్లు చెప్పుకొచ్చిర్రు. నోటిఫికేషన్ ముచ్చట ఎల్లిందో లేదో గానీ పల్లెల్లో మొత్తం పంచాయతీ ఎన్నికల పండుగనైతే సురువైనట్టేగా అనుస్తున్నది. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి మీ షెయి సర్కార్లా ఏది చక్కదనంగా చేయకపోతిరి. ఏలుబడిలకు రాగానే గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, అమలక్కలను కోటీశ్వరరాళ్లను చేస్తాము, అన్నదాతలను ఆదుకుంటామని ఏతులకు చెప్తిరి. ఏలుబడిలకు వచ్చినాక రైతులను రామగోస పెడితిరి. ఇప్పుడు ఇట్లా పంచాయతీ ఎన్నికలకు పల్లెలకు ఏ ముఖం పెట్టుకొని పోతారు, ఏమని ఓట్లు అడుగుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కారు సరూర్ నగర్ స్టేడియంలో పెట్టిన బతుకమ్మ సంబురాలు చూసి గిన్నీస్ బుక్కులకు ఎక్కించి రికార్డు బద్దలు కొట్టిందని చెప్పిర్రట. ఈ తేప షెయి సర్కారు బతుకమ్మ చీరలు ఇయ్యలేదని అమలక్కలంతా కోపానికి వస్తుంటే రికార్డు బద్దలు కొట్టుడేందే బాలన్న అంటే అన్ని ముచ్చట చెప్తా పారి. అగో చూసిర్రా, షెయి సర్కారు 63 అడుగుల ఎత్తుతోని ఇట్లా బతుకమ్మను వేరిసి ఏం తక్కువ 10,000 మంది మహిళలతోని ఇట్లా బతుకమ్మ ఆడిచ్చిండ్రట. అందుకే తెలంగాణలో ఎన్ని సర్కార్లు మారినా బతుకమ్మకు ఇంత పతార పెరగలేదు అని గిన్నీస్ రికార్డులు గిన్నీస్ బుక్కులకు ఎక్కిచ్చిర్రట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, మరి మీరు ఇంత పెద్ద బతుకమ్మ సరూర్ నగర్ స్టేడియంలో పెట్టి అంతమంది మహిళలను మంచిగానే తెప్పించి బతుకమ్మ ఆట బాగానే ఆడిచ్చిండ్రు కానీ మీ షెయి సర్కారు బతుకమ్మ పండుగకి ఇస్తామన్న చీరలు కూడా ఇచ్చి గౌరమ్మ చుట్టుముట్టు పాటలు ఆడిపించుకుంటా ఉంటే ఇంకా మంచిగుండేది కదా సారు. అయ్యా ఆటపాటల మంత్రి జూపల్లి కృష్ణారావు సారు, మీ షెయి సర్కారు ఏలుబడిల బతుకమ్మ పండుగను బొంబాటుగా జరిపి గిన్నెస్ రికార్డులు కొట్టాలని మీరు పడ్డ తపన ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీల మీద కూడా ఉంటే గెలిచిన 100 దినాలనే అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల మీద కూడా చూపెడితే ఇంకా మంచిగుండు కదా సారు. అధికారంలో లేనప్పుడేమో అధికారంలోకి వస్తే హామీలన్నీ అమలు చేస్తామంటిరి. మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ వాళ్ళు మాట మీద ఉంటారేమో అనుకొని ఓట్లేసి గద్దె మీదకి ఎక్కిస్తే అధికారంలోకి రాగానే ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. మీకు అంత ఈగురమే ఉంటే ఇట్లా 10,000 మంది మహిళలను జమ చేసుకొచ్చి బతుకమ్మ ఆడిపించి పాడిపించి గిన్నెస్ రికార్డు కొట్టినట్టు పథకాలు కూడా అమలు చేస్తే గిన్నెస్ రికార్డులకు అట్లా కూడా ఎక్కుతారు కదా సారు. అట్లెందుకు చేస్తలేరు? ఇంకో అసలు ముచ్చట ఏందంటే ఈ తేప ఎట్లాగో ఒడిచిపోయింది. రాష్ట్రంలో ఏడ కూడా ఒక డీజే బాక్సులు పెట్టకుండా, డీజే పాటలు వాడకుండా, కోలాటాలు వాడకుండా అమ్మలక్కలంతా పట్నం పల్లెల్లా వాడకట్టుల్లా అంతటా కూడా చప్పట్లు కొట్టుకుంటా పాటలు వాడుకొని ఆటలు ఆడుకునేటట్టు చెయ్యండ్రి. అప్పుడు అసలైన గిన్నెస్ రికార్డు కొట్టుండ్రి. తెలంగాణ పేరును లోకమంతా ఎలిగెత్తి సాటింపేయండ్రి. తెలంగాణ కట్టుబాట్లు ఆచారాలు అప్పుడు నిజంగా కాపాడిన వాళ్ళు అవుతారు, కనుమరుగు అవుతుందని చెప్పుకునే బతుకమ్మను బతికించిన వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కార్ ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇప్పటి సంది 5 రూపాయలకే నాస్తా పెట్టబోతున్నదట. అంత తక్కువ పైకంతోనే పబ్లిక్కు టిఫిన్లు పెడుతుండ్రంటే మరి అందులో వాడుతున్న సామాన్లు మొత్తం మంచిగా లేకుంటే సర్కారు కదా ప్రభుత్వ బడులకు అంగన్వాడీలకు పంపుతున్నట్టు అంతా ఖరాబ్ అయినాయి గిట్లనా అంటే అన్ని అరుచుకుందాం పండ్రి.
కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మేడం ఓ దిక్కు, బస్సుల మంత్రి కం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇంకో దిక్కు నిలబడి చెరో గంటే చేతుల్లో పట్టుకొని మోతీనగర్లో 5 రూపాయలకే టిఫిన్ పథకం కొలాయించిర్రట. ఇందిరమ్మ క్యాంటీన్లు దినం పొద్దుగాలనే 7 గంటలకే సురువు చేసి 10 గంటల దాకా వచ్చిన పబ్లిక్ కు 5 రూపాయలకే నాస్తా పెట్టబోతున్నారట. మొత్తం ఒక్కొక్క టిఫిన్ కు 19 రూపాయల ఖర్చు వస్తుంటే అందులో 14 రూపాయలు జిహెచ్ఎంసీ ఖర్చు పెట్టుకొని పబ్లిక్ దగ్గర 5 రూపాయలే తీసుకొని ఇట్లా పూరి, ఇడ్లీ, వడ, ఉప్మా తీరొక్క టిఫిన్లు పెట్టబోతున్నారట. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, మరి దినం కూడా మీ షెయి సర్కారు లీడర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇందిరమ్మ క్యాంటీన్ల కాడికి వచ్చి మీరు నాస్తా చేసి పోతేనన్నా ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చేది తెలియదు, ఎంపీ వచ్చేది తెలియదు అని నికాలసుయే వండి పెడతారేమో. మీరు కూడా అట్లా చేయకుంటే మీ ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంత్ సారు మెస్సు ఛార్జీలు పెంచి మెనూల మార్పు తీసుకొచ్చిన హాస్టళ్లలో పెట్టే బువ్వల మార్పు రానట్టు రాను రాను రాజుగుర్రం గాడిదయిందనే కాడికి రావచ్చు. అట్లా కాకుండా ఉండాలంటే మీరు ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు క్యాంటీన్లకు వచ్చి టిఫిన్లు ఎట్లా పెడుతుండ్రో అరుచుకోర్రి. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే మీరు మారు దేశంలో పోయి నాస్తా చేస్తే ఇంకా అస్సలు ఉంటుంది, అట్లా కూడా ఆలోచన చెయ్యండి సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడతామని అనుకునేటోళ్ళు, దసరాకు దావతు ఇద్దామని అనుకునేటోళ్ళు అసలుకే మీరు దావతు ఇయ్యకుండ్రి అని చెప్తుండు బీజేపీ లీడర్ కం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సారు. అగో ఆయన ఎందుకు అట్లా అన్నాడే, ఓటర్లను ప్రలోభ పెట్టకుండానే నియ్యతగా ఓట్లు అడగాలి అంటారు. దావతులు కూడా ఇస్తారా బాలన్న అంటే ఈనుండ్రి మీరే. అయ్యా ఈటెల రాజేందర్ సారు ఇక చెప్పుండ్రి. నేను చూసిన దగ్గర హుజరాబాద్ అక్కడక్కడ ఒక 2 రకాల దావతులు అయిపోయినాయి ఇప్పటికే. వెళ్ళిపోతారు. ఓటు కోసం నోటిచ్చినా గెలిపియాలనని ప్రజలకు మందుదా ఇప్పించినా నేరమని మీకు ఎరికే కదా సారు. మీ ఇలాకా అయినా హుజరాబాద్ లో ఇప్పటికే దావతులు ఇస్తుండ్రని ఎరకైంది కాబట్టి ఆ ఇచ్చినోళ్ళ మీద కూడా ఫిర్యాదు అయ్యి ఇట్లా ఓట్ల కోసము కొందరిని ప్రలోభ పెట్టుడు పద్ధతి కాదని చర్యలు తీసుకోమని పోలీసులకు చెప్పకుండా ఇట్లా ఒక ఎంపీ అయిన మీరే చెప్పుడు దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? అది సరిగాని ఎన్నికల నిలబడదామనుకున్న ఆశాబాబులోకి ఏమైనా చెప్తారా? ఏం లేదన్నా అని మొదలుపెట్టే దోస్తుంటాడు, ఏం లేదన్నా అని మొదలుపెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టినా 7వ తారీఖు వరకు కోర్టు ఏమో తెలియదు. కాబట్టి దసరాకు దండగా ఖర్చు పెట్టకుండాని చెప్తున్నారు, అంతేనా సారు? అంటే ఎన్నికల్లో కూడా లీడర్లు ఓట్లకు కోట్లు ఖర్చు పెడతారన్నట్టే అనిపిస్తలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు అడగాలి కానీ ప్రలోభ పెట్టి కూడా ఓట్లు అడిగితే ప్రజలకు వాళ్ళు ఏం న్యాయం చేస్తారు, ఏం కథ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు మా అంటే ఇంకో 20 ఏళ్ళు బతుకుతాడట, అటెర్గా సిక్కి చచ్చిపోతాడట. అగో 20 ఏళ్ళకే కరెక్ట్ చచ్చిపోతాడని అంత కరెక్ట్గా ఎవరు చెప్పిర్రే? ఆ చెప్పిన వాళ్ళకి ఎవరికన్నా దేవుడు కలలకు వచ్చి చెప్పిపోయిండా? అట్లెవలన్నారే బాలన్న అంటారా? అన్న మనిషిని కూడా తెచ్చిరా చూడుండ్రి ఇగో ఈయననే. అయ్యా భూపతి రెడ్డి సారు ప్రధాని మోడీ సారు ఎన్నేళ్ళు బతుకుతాడు? అదే రాముని పేరు చెప్తారు, వీళ్ళతోనే రాముడు పుట్టినట్టు, వీళ్ళతో పోతే రాముడు పోతాడు అన్నట్టు. మోడీ చచ్చిపోతే రాముడు పోతాడా? మోడీ సారు చచ్చిపోతే రాముడు ఎందుకు పోతాడు సారు? త్రేతాయుగం కాలం నాటి నుంచి ఈ కలియుగంలో ఉన్న ఈ కాలం దాకా ఇప్పటికి కూడా రాముల వారు ఎప్పటికీ హిందువుల గుండెలా కొలువయ్యే ఉన్నాడట. మోడీ సారు చచ్చిపోయినా, తమరు చచ్చిపోయినా, ఎవ్వరు చచ్చిపోయినా గానీ రాముడు ఎందుకు పోతాడు సారు? అది సరే గాని మోడీ సారు ఎన్నేళ్ళు బతుకుతాడు అది చెప్పుర్రి. ఎన్ని రోజులు బతాడు మోడీ? 75 ఏళ్ళు. ఇంకా లావండికి 20 ఏళ్ళు బతాడు దేవుని దయతో ఉంటే. ఏజు చూసి అంచనా వేసి అలాలిసా ఇంకో 20 ఏళ్ళు బతుకుతాడు అని అట్లా చెప్పిండ్రా. అందరు ఏమనుకుంటుండ్రంటే బరాబర్ 20 ఏళ్ళకే మోడీ సారు బకెట్ దంతాడు అన్నట్టు ఎరకాయ వర్గాల ఏదన్నా అన్ని దినాల దాకా బతికే బీమారి వచ్చి అటెనక సిక్కి చచ్చిపోతాడేమో అనుకుర్రాట. అయ్యా దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు దేవులు ఆడుతున్నాము, రాముల వారి భక్తులమని రాముణ్ణి ముంగటేసుకొని వాళ్ళ తిప్పలు ఏందో వాళ్ళు పడుతుంటే మరి మీకు అంతగానం బాధ ఎందుకు? మీరు కూడా బొట్టు పెట్టుకుండ్రు, హిందువులు రెడ్డి బిడ్డలు కదా, సాటి మనిషి. అందున దేశ ప్రధాని సారు సావును గురించి అట్లా ముందుగాల అనుడు చాలా మందికి బాధ కలిగించే ముచ్చట. మోడీ సారు ఏలుబడి రాజమన్నా తప్పిదం ఉంటే ఎత్తి పొడవాలి గాని సస్తడన్నట్టు ఎత్తేసుడు మంచిగా లేదు సారు. మిమ్మల్ని అంటే మీకెంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచన చెయ్యండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సార్ ఉన్నాడు కదా, అగో ఆయన సిరిసిల్ల సింహగర్జన పెడతాడట. నీకు ఆపే దమ్మున్నదా అని గట్టిగానే షరతు కడుతుండు కేటీఆర్ సార్తోని. అచ్చంపేలికెళ్ళి వచ్చి సిరిసిల్లని ఎందుకు పెడతాడట అంటే మొన్న కారు పార్టీ లీడర్ గా మాజీ మంత్రి కేటీఆర్ సారు అచ్చంపేటకు పోయి ఆడ మీటింగ్ పెట్టిండు కదా, అందుకోసమేనట. అయ్యా గువ్వల బాలరాజు సారు మీ గుండె ధైర్యం ఎంతుందో చెప్పుర్రి. జనగర్జనకు ధీటుగా మా పార్టీతో చర్చించి మీ దుర్మార్గాలు, మీ ఆగడాలు, మీ అవినీతి, మీ పనికిరాని తనం విషయంలో సిరిసిల్లలో సింహగర్జన ఏర్పాటు చేస్తాం. దమ్ముందా కేటీఆర్? సింహగర్జనే పెట్టుకొని పులిగర్జనే పెట్టుకొని మరి మీరు పెట్టుకునే సింహగర్జనకు కేటీఆర్ సారు దమ్ముకు సంబంధం ఏంది సారు? ఎవరో కాదు,
ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే. ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజ్. గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట. మొన్న అచ్చంపేటలో కేటీఆర్ సార్ సభ పెట్టి ఎవరెవరో పోతే అన్నాడు కదా, అందుకే అయ్యా కేటీఆర్ సారు తమరు ఈడుతోను కొడితే నేను పత్తరుతోను కొట్టే బాపత అన్నట్టు గువ్వల సారు గుండెలకెళ్ళి వచ్చిన మాటలు ఇట్లా అంటున్నాడు. అయ్యా బాలరాజు సారు కారు పార్టీలో ఉన్నన్ని దినాలు కుక్కిన పేనులే ఉండ్రు. అప్పుడు కూడా ఇట్లనే కేటీఆర్ సారు కేసీఆర్ సారు అక్రమాలు అన్యాయాలు బయటపెట్టి కల్వకుంట్ల దొరల భాగవతం బరిబద్దలు చేస్తామని బహుజన బిడ్డ అయిన మీరు కమలం పువ్వు కణువా కప్పుకొని అధిష్టానం నిర్ణయం తీసుకొని ముంగడికి పోతామని చెప్పినట్టు అప్పట్లో కూడా గులాబీ గుడిసెల ఉన్నప్పుడు ఎందుకో చెప్పలేదు. అచ్చంపేట గుండెల్లో ఉంటా అని మీకు మీరే చెప్పుకుంటున్నా, మీరే చెప్పాలి సారు. అయినా మీరు ఇట్లా సింహగర్జన అని గర్జిస్తుంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నది అనే శాస్త్రం యాదికొస్తుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీల షరీకైన 10 మంది ఎమ్మెల్యేలకు సిగ్గు శరం మాన మర్యాద ఉంటే వాళ్ళ పెయిల వారేది నిజంగా షీమూనెత్తురే అయితే వెంటనే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పబ్లిక్లకు వచ్చి మళ్ళా ఎన్నికల్లో నిలబడాలన్నట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా, ఆలస్యం ఎందుకు ఇవ్వనే అన్నాడు. వీళ్ళు పార్టీ మారలేదనడం ఇంత సిగ్గుచేటు ఇంకెక్కడా ఉండదు. మీకు నిజంగా సిగ్గుంటే, మీకు నిజంగా చీము నెత్తురుంటే దయచేసి వెంటనే రాజీనామా చేసి ప్రజల ముందరికెళ్ళి మీరు చేసిన తప్పును ఒప్పుకోండి. విన్నరా కారు పార్టీ ఎమ్మెల్యే సంజయ్ సార్ ఏమంటున్నాడో. అయ్యా ఎమ్మెల్యే గారు, మరి పార్టీ మారిన లీడర్లకు షీమూనెత్తురు ఉంటే రాజీనామా చేయాలని మంచిగానే అంటురు. మీరు అట్లా అనవలసిందే, పబ్లిక్కు వినవలసిందే. మరి మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సారు మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇద్దరు కలిసి పక్క పార్టీ లీడర్లను మీ గులాబీ గుడిసెలకు గుంజుకున్నప్పుడు వాళ్లకు లేదా సార్ ఇట్లా షీమూనెత్తురు ఇజ్జతు మానము, మీరు కూడా ఎమ్మెల్యేగా ఇమానందిని ప్రమాణం చేసి ఇన్ని దినాలు అవుతున్నది సారు. మరి సిగ్గు శరము షీమూనెత్తురు మానం మర్యాద మీకు కూడా ఉంటే ఇప్పటి వరకు కోర్టులకు ఎన్ని కోట్లు పట్టుకొచ్చిర్రో, ఎంతమంది పబ్లిక్ తిప్పలు ఏం వాపినరో ఆ ముచ్చట కూడా మీరు చెప్పుండ్రి సారు. మీ ముచ్చట ఎట్లున్నదంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టు మేం చేస్తే సంసారం, పక్కపొంటి వేరే పార్టీలలో చేస్తే వ్యభిచారం అన్నట్టున్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో ఇప్పటిసారి ఎవరన్నా ఆడపిల్లలను ఏడిపియాలని చూసినా, బస్సులో పోతున్న ఆడబిడ్డల దగ్గర పిచ్చి పిచ్చి ఏషాలు వేద్దామని చూసినా, అర్ధరాత్రి హైదరాబాద్లో అమ్మాయిలను ఏడిపియాలని చూసినా అసొంటోళ్ళ పప్పులు ఇప్పటిసారి ఏం ఉడకాయి అట్లెదుకే అంటారా. ఇక అన్ని ముచ్చట్లు ఆలస్యం చేయకుండా చెప్తా ఇనుండ్రి. ఇంటి లాదలను పక్కకు నిలబెట్టుకొని ఇట్లా సజ్జనార్ సారు హైదరాబాద్లో కొత్త పోలీస్ పెబ్బగా ఇమానందిని ప్రమాణం చేసిండు. సజ్జనార్ సార్ ఇట్లా హైదరాబాద్లో సిపిగా కొలువెక్కిండని పోకిరి పోరగాన్లు వణికిపోతుర్రట. డ్రగ్స్ సప్లై చేద్దామనుకున్న వాళ్ళ గుండెలా దడబుడుతున్నదట. గంజాయి సరఫరా చేద్దామనుకున్న వాళ్ళ గుండెలు గుబేలు అంటున్నాయట. అగో సిటీకి ఎంతోమంది కమిషనర్లు వచ్చిండ్రు పోయిండ్రు కానీ ఎవరు ఎంత మంచిగా డ్యూటీలు చేసినా కానీ కొందరు బట్టెవాయిగాలు వాళ్ళ నేరాలు వాళ్ళు చేసుకుంటూ పోయిర్రు. అంతమందిని కాదని సజ్జనార్ సారు నౌకరి ఎక్కిండని ఎరకగానే కొందరు బద్మాషిగాలు గజగజ గజగజ ఎందుకు మునిగిపోతుండ్రంటే సజ్జనార్ సారు అందరోలే ఏమన్నా వట్టిపచ్చి పోలీసు ఆఫీసరా, ఎవరన్నా నేరం చేసిండ్రని ఎరుక అయితే చాలు వాళ్ళని వెంటనే ఏటాడి తుట్ట కాల్చి ఎన్కౌంటర్ చేసే స్పెషలిస్టు. అసొంటి మనిషి హైదరాబాద్ పోలీసు పెబ్బగా ఛార్జు తీసుకుంటే ఎట్లుంటుందో ఆలోచించుకోర్రి. అందుకే బొగులు పడుతుర్రట. అయ్యా సజ్జనార్ సార్ ఎవరైనా సరే నేరం చేస్తే సజ్జనార్ సార్ సీదా ఎన్కౌంటర్ చేస్తాడన్నంత బుగులు ఉండేటట్టు కొలువు చేయండి. అట్లా చేస్తే నా పట్టణంలో డ్రగ్స్ గంజాయి మాఫియా తక్కువైతుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అక్టోబర్ 2 తారీఖు నాడు గాంధీ తాత జయంతి పండుగని ఈ తేప మనసులే కాదు మేకలు గొర్రెలు కోళ్ళు సంబురంగా చేసుకొని మహాత్ముని ఆత్మకు మంచిగా శాంతి కలిగేటట్టు చేస్తామన్నంత సంబురంతోనూ ఉన్నాయట. ఆనందం పట్టలేక 100 లీటర్ల పాలు తెచ్చి పాలాభిషేకాలు చేసినా ఆశ్చర్యపోవలసిన పని లేదట. ఏందే బాలన్నా అట్లా అంటున్నావు అంటారా, ఇక చెప్తా పారి. ఎంకిపెండ్లి సుబ్బిసావుకు వచ్చిందన్న శాస్త్రం చెప్పకుండా ఇక ఇప్పటి సంది గాంధీ తాత పుట్టిన జయంతి దసరా నాడు వచ్చుడు చూసి గాంధీ తాత జయంతి మూగజీవాలు జావని కాడికి వచ్చింది అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అట్లనే ఎందుకు చెప్పుకోవాలంటేనే దసరా పండుగ అంటేనే దేవుకదినుడు లోపు కదా ఆవిడాయే. అసోడిది ఈ తేప గాంధీ తాత జయంతి వచ్చుడేమో కానీ కౌసు తినే బిడ్డలకు కష్టమే వచ్చింది. గాంధీ జయంతి నాడు మటన్ కొట్టే దుకాన్లు చికెన్ కొట్టే దుకాన్లు మొత్తం బంద్ పెట్టాలి. గాంధీ తాత అంటేనే అహింస శాంతికి రూపం కాబట్టి ఆనాడు వైన్సులు మటన్ దుకాన్లు మొత్తం బందే ఉండాలని ఒదికు సర్కారు ఆఫీసర్లు చెప్తుర్రట. అగో ఏడాది కోపారి వచ్చే దసరా పండుగ నోరారా కౌసు కళ్ళు లేకుండా ఆ పండుగ నాడు నిమ్మలంగా ఎట్లుంటామని మస్తు మంది మందుప్రియులు రంది పడుతున్నారట.
అయ్యా గాంధీ తాత, ఈ తేప జయంతి పండుగప్పుడు నోరున్న కొందరు ప్రజలు మనసుల మంచిగా తలుచుకోకున్నా పండుగ నాడు మాత్రం పుతం పడతారనుకున్న నోరు లేని మేకలు, గొర్రెలు, కోళ్ళు, కంజులు, బురుకలు, కుందేళ్ళు, చేపలు ఇట్లా చాలా మూగజీవాలు మాత్రం మా గాంధీ తాత దయతోటి ఈ తేప దసరా పండుగను మేము కూడా జోరుగా జరుపుకుంటామని సంబరంతోని పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, నెయ్యాభిషేకాలు, తేనాభిషేకాలు, పంచామృతాభిషేకాలు చేసుకుంటా సంబరాలు చేసుకుంటాయి కావచ్చు. కానీ ఒకటి గమనించిండ్రా, గాంధీ తాత సచ్చి కూడా బతుకున్న మూగజీవాలు దసరా నాడు బతికిచ్చిండు. నిజంగా హింస జరగకుండా అహింస జరుగుడు అంటే ఇది కదా. ఇట్లనే మహనీయులందరి జయంతుల నాడు యాటలు కోసుడు, నీసు కౌసు పెట్టుడు, మందు కోసుడు బంధు పెడితే ప్రతిరోజు ఒక మహనీయుని జయంతే ఉంటది కాబట్టి జీవహింసలకు తావే ఉండదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల షెయి పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నాడు ముఖ్యం కాదు. అంతకంటే మొదలు మీరు అంతకంటే ముఖ్యమైన పని ఒకటి ముంగట చేసుకోవాలి. అంత ముఖ్యమైన పని ఏంటిదే బాలన్న అంటారా? నేను చూపిస్తా పాండ్రి, సూచినాక వారెవ్వ అంటారు. అయ్యా సీఎం సారు, మిషన్ భగీరథ నీళ్లతోని కళ్ళు మంచిగా కడుక్కొని వీడియో మంచిగా చూడండి. तुम ज्यादा बात न करो, बच्ची की बुखार की टॉनिक नहीं दे सकते जी। इधर आओ जी, पैसे देना का देना, पैसे कई को देते, पैसे चपलों से मारते तुम्हारे को, पैसे मांगे तो ఇన్నరా ఇట్లా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న బోరబండ సర్కారు దవాఖానకు పోయి మా బిడ్డకు సలిజ్వరం వచ్చింది, ఓ తానిక సీసా ఇయ్యండ్రా అని అడిగితే ఇట్లా ఆసుపత్రిల సిబ్బంది మీది ఏ ఏరియా కిందికి వస్తుంది అనుకుంటా ఇట్లా అనుకొచ్చింది. श्रीराम नगर को गई तो मैं बोले तुम्हारे बस्ती के दवाखाने को जाओ, बोले तुम्हारे बस्ती किधर है? ये हाजी मस्तान के पास है, मेरा आधार कार्ड बोराबंडे का 6, मैं बता रही हूँ आपको। हाँ हमारे एरिया को नहीं आता, ये बाजू का बोल रही मैं, हाजी मस्तान बोल रहे ना। फिर आप मेरे साथ चलो, मेरे घर को, मेरा घर बताती हूँ। फिर दवाखाना कहीं के लिए खोले आप? చూసిండ్రా, ఇట్లా మీది మా ఏరియాకు రాదు, మీ ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రస్ ఏ ఏరియాకు ఉన్నదో ఆ ఏరియా దవాఖానకే ఓనరని ఇట్లా సిబ్బంది మందులు లేకుండా వచ్చిన పబ్లిక్ను ఆగం చేస్తుర్రట. అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు, ఒదికు మీ షెయి సర్కార్ల మీరు దవాఖాన్ల మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసిన కాడ నుంచి ఆసుపత్రుల సౌలతులు చక్కదనంగా లేక వచ్చిన రోగులు అవస్థలు పడుతుర్రు. మీకు ఏలువడే చక్క చేయవస్తలేదని కొందరు ఎక్కిరిస్తుంటే ఇప్పుడు మీ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది కూడా ఇట్లా పబ్లిక్ను తిప్పలు పెడుతుర్రట. మొన్నటిదాకా ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లు ఉంటే మందులు ఉండక, మందులు ఉంటే డాక్టర్లు ఉండక అవస్థలు పడితే ఇప్పుడు మందులు లేకుండా ఇట్లా వచ్చిన వాళ్ళను మా ఏరియా కాదని ఎల్లగొట్టుడు ఏంది? రాష్ట్రంలో ఉన్న ఏ ఏరియా దవాఖానకు పోయినా, ఏ సర్కారు ఆసుపత్రికి పోయినా ప్రజలు వచ్చిందంటే చాలు దవాఖానలో చేర్చుకోవాలి కదా సారు. ఇట్లా ఏరియా ఏది అనుకుంటా సూదులు ఇవ్వకుండా, మందులు ఇవ్వకుండా, గోళీలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టుడు ఎందుకు సారు? అందుకే ముఖ్యమంత్రి సారు ముందుగాల మీరు ఈ పని ముంగటేసుకోండి, వాళ్ళ సంగతి ఏందో చూడండి. తర్వాత మీ పేరు పతార ఎంత వెరిగిపోతుందో దునియానే బోరబాండలు ఉన్న దవాఖానా దిక్కు తొంగి తొంగి వంగి వంగి చూస్తుంది. జూబ్లీ హిల్స్ల మాగంటి గోపీనాథ్ సార్ సావు కంటే పాపులర్ అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ పోలీసు మంత్రి వంగలపూడి అనిత మేడం ఎక్కిపోతున్న కారుకు అడ్డంగా పెద్ద తాడి చెట్లు చేసి చేపలు పట్టుకునే కొందరు శాననే కయ్యం చేస్తున్నారు. మత్స్యకారుల మనసు నొచ్చుకునేంత గోస కూడా కూటమి సర్కారు పెడుతున్నదా? ఎందుకట్లా ఇంటి మంత్రి కారు మీదకి జాలలు ఇరుసుకపడ్డారో మనం కూడా అరుచుకుందాం పారి. అగో మొద్దుకు మొద్దున్న అంత పెద్ద తాటి మొద్దును తెచ్చి పోలీసు మంత్రి ఎక్కిపోతున్న కారు ముంగట పోతున్న పోలీసు వాహనానికి అడ్డమేసిర్రు. ఆంధ్రప్రదేశ్ పోలీసు మంత్రి వాహనంతో పాటు పోలీసు వాహనాలు కూడా పోనీయకుండా వీళ్ళు ఎందుకు ఆపుతుండ్రు? పోలీసులు ఏమైనా అక్రమ కేసులు పెట్టి చేపలు పట్టుకునేటోళ్లను సతాయిస్తుర్రా అంటే కాదు. అనకాపల్లి జిల్లా నక్కలపల్లి మండలం రాజయ్యపేటల బల్క్ డ్రగ్స్ అని ఏదో పాడుమల్లె కంపెనీ కూటమి సర్కార్ ఏర్పాటు చేసి వాళ్ళ కొంపలను కంపు చేయబోతున్నదట. ఈడికే కాలుష్యం పెరిగి ఇబ్బంది ఉన్నదంటే మళ్ళా ఏడన ఉన్న కంపెనీ తెచ్చి ఊళ్ళే పెడతామంటే మేమెందుకు ఊకుంటామని ఇట్లా ఉద్యమం చాలు చేసిర్రట. 16 దినాల బట్టి పోరాటం చేస్తుంటే పోలీసుల పెట్టి మమ్మల ఆప చూస్తుర్రు. ఇది మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? ఇదేనా మీరు ఏలుబడిలకు వస్తే ప్రజలకు చేస్తామన్న మంచి అని మంచిగానే లొల్లి చేస్తుర్రు. మా ఊళ్ళే ఆ కంపెనీ పెట్టొద్దు, మా పానాల మీదికి దేవద్దు అంటే కారు దిగి వచ్చిన అనిత మేడం కమిటీ చేసి విచారణ చేస్తామన్నదట. మీ విచారణలు ఆచరణలు మాకేమొద్దు, వెంటనే ప్రాజెక్టు రద్దు చేయండి, లేకుంటే ఇంకా పోరాటం ఎక్కువ చేస్తామని చెప్పుకొచ్చిరట. అయ్యా నారా చంద్రాలు సారు, విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే ఇట్లా పాడుమల్లె డ్రగ్స్ కంపెనీలు పెట్టి ప్రజల పానాల మీదికి తెచ్చుడు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? మత్స్యకారుల గురించి కూడా ఆలోచన చేయండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎస్సీ కులం లేని ఊళ్ళే ఎస్సీ రిజర్వేషన్ కల్పించుకుంటా నోటిఫికేషన్ విడుదల చేసిందట ఎన్నికల కమిషన్. ఏ కులం అయితే లేని తావుల ఆ కులం బాపతు రిజర్వేషన్ కల్పిస్తే ఎట్లా? తెలంగాణలో ఎన్ని కులాలు ఎన్ని వర్గాలు ఉన్నాయో మలి సర్కారు కులగణనను ఏపాటి చక్కదనంగా చేసిందో ఈ ఒక్క ముచ్చటతోనే బరిబద్దలయ్యేటట్టున్నది కదా.
అగో చూసినరా వాళ్ళంతా సర్కారు ఊరియా బస్తాలు ఇస్తలేదనో 6 గ్యారెంటీలు పురాగా అమలు చేస్తలేదనో పోరాటం చేస్తున్నోళ్ళు కాదు. అసలైతే మలి సర్కారు సర్పంచి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కదా. అందుకే నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలము పెరకపల్లెల 500 ఓట్లుంటే అలా 4 అంటే 4 ఎస్టీ ఓట్లు ఉన్నాయట. ఎస్టీ రిజర్వేషన్ కల్పించినా అయిపోవు. అట్టెట్లా ఎస్సీలే లేని ఊళ్ళే ఎస్సీ సర్పంచ్ నిలబడాలని ఎట్లా నోటిఫికేషన్ ఇస్తారని ఇట్లా ఊరోళ్ళంతా సడకెక్కి సమరం చేస్తుర్రు. రావాలే రావాలే ఎంఆర్ఓ రావాలే ఎట్లా కులగణన సర్వే చేసిన రోజు చెప్పాలి. ఏ లెక్కన ఎస్సీలు లేని ఊళ్ళే ఎస్సీ రిజర్వేషన్ కల్పించుకుంటా నోటిఫికేషన్ ఇచ్చిన రోజు చెప్పాలని ఇట్లా లొల్లికి దిగిర్రు. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ప్రజాపాలన పేరంటం పెట్టి పనిగట్టుకొని మరీ కులగణన చేపిస్తురి. మీరు చేసిన కులగణన తీరుగా రిజర్వేషన్లు కల్పిస్తలేరా, లేకుంటే రిజర్వేషన్లు విడుదల చేసిన ఎన్నికల సంఘములు గిట్లా అట్లా ఎస్సీలు లేని దగ్గర ఎస్సీ రిజర్వేషన్ కల్పించిర్రా? మీరే మళ్ళోపారి సర్వే చేయించి ఆ సంగతి ఏందో చూసి ఆ ఊరికి ఏ సామాజిక వర్గానికి చెందినోళ్ళు సర్పంచ్ కావాలనో చెప్పకపోయింది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి వెళ్ళడం తెచ్చిన ముచ్చట్లే అసలు నెల ఎస్ఎస్సీ డీటెయిల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు మీకు ఇప్పిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమన్నా ఉంటాయి.